ఓటు అయితే వేయలేదన్నా. మా పంచాయతీ అయితే కన్నంపల్లె పంచాయతీలో 3 కులాలు ఉన్నాయి, ఎస్టీ, ఎస్సీ, బీసీ. ఎప్పుడే కానీ మాకు కొట్లాటలు కానీ గుద్దులాటలు కానీ ఇంకోటి ఎప్పుడే లేదు. ఈ టీడీపీ వాళ్ళు మూకలు వచ్చి మా ఊరికైతే సర్వనాశనం చేసినారు. ఇప్పుడు మమ్మల్ని కొట్లాట పెట్టేసినారు. ఇప్పుడు బీసీ వాళ్ళు ఒక వర్గం, ఇంకొక వర్గాలు పెట్టేసినారు. ఎందుకంత అరాచకాలు? మీరు మీ పరిపాలన, మీ ప్రభుత్వ పరిపాలన సక్రమంగా గన ఉంటే ప్రజలు మీకు ఓటేంటికి వేయరు? అది మీ మనస్సాక్షికి అడగండి. ఇప్పుడు నేను అది ఇచ్చినా ఇది ఇచ్చి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన ఆగస్టు 15కు ఫ్రీ బస్సు అన్నాడు, అది ఫ్రీ తుస్సు అయిపోయింది. అది నీకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 4 సార్లు ముఖ్యమంత్రి, నీకు కొంచెమన్నా ఇంకిత జ్ఞానంతో లేకుంటే ఇట్లా చేస్తే ఎట్లని? ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే రాక్షస రాజ్యంలో ఉండామా? గతం ఎట్లుండేది ఏం కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది పద్ధతి కాదన్నా. ఇప్పుడు ఓటుకు బయట వాళ్ళకు మా పంచాయతీలో ఏం పని ఉంటుంది? అసలు బీటెక్ అన్న కైసలో ఓటుకు మా ఊర్లో లేదు. అసలు ఆయన సింహాద్రిపురం మనిషి. లేదు మా ఊర్లో కానీ అడగండి, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కరి మా ఓట్లు 605 ఓట్లు ఉండగా 605 ఓట్లలో ఒక్కరు కూడా ఓటేసిన పాపానే లేదు. ఆడోళ్ళు కొట్టినారు. బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చిన కాళ్ళు పట్టుకున్నారు నా పోలీసు వాళ్ళకు. కాళ్ళు పట్టుకున్నా కూడా నీకు ఓటు వేయడానికి కూడా పంపించలేదంటే ఇది రౌడీ రాజ్యమా లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉండామా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తెలుసుకోమని చెప్పండి. ఈ ప్రభుత్వానికే, ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసుకోమని చెప్పండి. సీసీ ఫుటేజ్లు ఒకవేళ మీరు గెలుస్తామనేది ఆలోచన, దమ్ము, ధైర్యం ఉంటే సీసీ ఫుటేజ్ మన ఈసీ గారికి చూపించమని చెప్పండి. మా పంచాయతీ మనుషుల వాళ్ళు, బయట పంచాయతీ మనుషుల అనేది క్లియర్ గా మేమే దగ్గరుండి చూపిస్తాం కూడా. మా ఊరోళ్ళు కన్నా ఉండి నీకు ఓటు వేసింటే, ఓటు వేయలేదు, ఎవరికి ఓటు లేదు, ఏం లేదు, మేము గెలుచుకున్నామని మీ జబ్బలు మీరే తీసుకుంటా అంటే ప్రజలు చూస్తున్నారు ఎవరు మంచితనము ఎవరు చెడు అనేది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి చేసింటే ప్రజలు వాళ్ళకేసింటారు, మీరు మంచి చేసింటే మీకేసి ఉండేమో ఓట్లు. అది ప్రజలు మనసాక్షిగా ఉంటుంది. ఎవరు మనసాక్షి వాళ్ళు వాళ్ళు వేసుకుంటారు. మంచి జరిగితే వేస్తాడు, మంచి జరగకపోతే వేయడు. ఇప్పుడు మాకు ఎలక్షన్ కమిషనర్ గారు నిద్రలో ఉన్నట్టు ఉన్నాడు. పక్కాగా అయితే పూర్తిగా నిద్రపోయినాడు. దున్నపోతు మీద వర్షం కురిసినా చల్లగా పండుకుంటాడు కదా, ఆ విధంగా ఉండేట్టున్నాడు. మాకు సీసీ ఫుటేజ్ ఆధారం చూపించి మా ప్రజలకు, మా పంచాయతీ 15 పోలింగ్ ఏరియాలో మళ్ళా రీపోలింగ్ జరగాల, ఓట్లు వేయాల. ఎవరు గెలుపు ఓటమి అనేది అది సహజం. గెలుపు ఓటమి అనేది ఇప్పుడు కోళ్ళకు 2 కోళ్ళు ఉంటాయి, కత్తులు కడతాం, బరిలో దిగుతాయి, 2 గెలవవు కదా, ఒకటే గెలిచేది. మీరైనా గెలిచండి, మేమైనా గెలుచాం. సత్తా ఎవరిదనేది ప్రజలలో ఉంటుంది. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నిజ రూపం తేల్చి మమ్మల్ని మళ్ళీ సజావుగా ఎలక్షన్ జరపాలని ఈ కమిషనర్కు ఇదే మేము తెలియపరచాం. ఒకటి నా పేరు రవినాయక్. ఒకటినా పోలింగ్ బూత్ లో మన కలెక్టర్ గారు జోబులో చేపెట్టుకొని దగ్గరుండి దొంగ ఓటర్లు వేయించన్న ఒక కలెక్టర్ గారు ఉండి జిల్లాకు కలెక్టర్ అయి ఉండి ఎంత నిస్సిగ్గుగా అనేది ప్రతి సోమవారము గ్రీవెన్స్ పెడతారు. ఇంకా ప్రజల సమస్యలు పరిష్కారం తెలుస్తామని ఏం పరిష్కారం చేస్తారు? దొంగ ఓట్లు వేసే వాళ్ళదే పరిష్కారం చేయలేకపోతున్నారు, మీరు ఏం పరిష్కారం చేయగలుగుతారు అని. ఒకసారి ఇది న్యాయమా అన్యాయమా అనేది మీ మనస్సాక్షికి అడగండి. మేము చెప్తాం, మాకు ఆవేశం ఉంది. ఎందుకు సార్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వేసుకునేది అది మా హక్కు. అది ఎక్కడి నుండి వచ్చినాం, ఓట్లు వేయాలనే తపనతోనే. మీరు మంచి చేసేనే మీకు పడుతుంది, పడనప్పుడు ఎందుకు? 100 ఓట్లు అయితే లేదనా. గతంలో టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన 2 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ 2 కుటుంబాలు ఉన్నా కూడా 2 ఏజెంట్లకు పెట్టి సజావుగా ఎలక్షన్ జరుగుతున్నాం. 30 లేదా 35, ఒక నిమిషం ఉండు, 30 లేదా 35 మంది ఓట్లు పోయింటే అంతే. 100 ఓట్లు అనేది అది తప్పు. 100 ఓట్లు అయితే పోలేదు, 30 ఆటికి బరువుగా అంతే. అంతకు మించి 2 కుటుంబాలే ఉండేది. 100 ఓట్లు ఎట్లా వేసిండ? ఒక్కొక్కరు ఇప్పుడు చంద్రబాబు గారు సంపద సృష్టించడాన్ని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు పెంచండి అని చెప్తే అంతమంది ఏమైనా ఓట్లు ఉన్నాయా? లేదు కదా. ఈ పిల్లవానికి తీసుకుని బడికి పోయినా, ఇది అంగళమాల బడి కొని రోడ్లో వచ్చి నిలబెట్టేసినాడు పోలీసు ఆయన. నిలబెట్టేసి నీ పేరు ఏం పేరు అన్నాడు. నా పేరు సోమలా నాయక్ అన్నాడు. ఈశ్వర్ నాకు నీకు తెలుసునా అన్నాడు. నా కొడుకే సార్ అన్నాను. అటైతే బండి ఎక్కున్నారు, ఎత్తుకొని అట్టే పోయినారు సార్. అంతవరకు ఎత్తుకుపోయినారు. మళ్ళీ వాళ్ళు నన్ను ఏమనలే, అన్నం పెట్టినారు, తిన్నా. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఇటు పెట్టినారు సార్. పోలీస్ స్టేషన్లో సార్.
ఎందుకు తీసుకుపోయారు? ఎందుకని తీసుకుపోయారు? నా కొడుకు ఏజెంట్గా ఉంటాడని ఈశ్వర్ నాయక్ దానికి వేసిపోయినారు సార్. నాకు వాడు చిక్కలే, అయిపోయినంత వరకు ఓట్లు అయిపోయినంత వరకు వాడు చిక్కలే, ఈశ్వర్ నాయక్ చిక్కలే. అంతే సార్ జరిగిండేది. సార్ ఓటు చెప్పేలే. ఎందుకు వేయలేదంటే వాళ్ళేమో మేము శిల్పులు తీసుకొని పోయినామా, శిల్పులు తీసుకొని పోతే ఓటు అయిపోయినాయి అన్నారు. ఓటు అయిపోయినాయంటే మా ఓటు మాకు కావాలి కదా, ఎందుకు అయిపోయినాయంటే ఓటు అయిపోయినాయి అన్నారు. మాకు వేలికి ఏం తగిలేదు, ఎందుకు అయిపోయినాయి అన్నాం. ఓటు అయితే వేయలేదు, అయిపోయినాయి అన్నారు. సినిమా అయిపోయింది అన్నారు. ఎందుకు అయిపోయిందంటే మా ఓటు మాకు కావాలంటే అయిపోయినాయి పోండి అన్నారు. అంతే. వైఎస్ఆర్ మాకు కావాలా. ఓటు అయిపోయిందని చెప్పింది ఎవరు నీకు? పోలీసు వాళ్ళు. కాకపోతే లైన్ పట్టుకొని ఉండారు. ఈ లైన్ లో మా వాళ్ళు ఒక్కరైతే లేరు, మా గ్రామం వాళ్ళు ఒక్కరైతే లేరు. ఎవరో చూడండి అంటే ఎవరు కొత్త వాళ్ళు ఎవరు చూసినారు? కొత్త వాళ్ళకైతే మనమేం చూడలేదు. కొత్త వాళ్ళు మనకైతే మనకు గుర్తింపు లేదు, మనం చూడలేదు. 12 ఓట్లు ఉన్నాయి. 12 ఓట్లు కూడా ఒక్క ఓటు కూడా లేవు. సిటీలు అయితే అట్టే ఉన్నాయి శిల్పులు. ఎవ్వరం బేలే, 12 మంది కూడా బేలే, అట్టే శిల్పులు అట్టే ఉన్నాయి. అది సార్. భీముడు నాయక్. భీముడు నాయక్. ఓటు అయితే కాలేదు, వేయలేదంటే మీ ఓటు అయిపోయినాయి అంటారు. ఎట్లా అయిపోయినాయి? మాకైతే ఓటు కావాలంటే లేవు, అయిపోయినాయి అంటారు. ఎట్లా సార్?